మనం జీవితంలో ఏం సాధించలేకపోతున్నామని అక్కడే కూర్చుంటే ఎలా? మన జీవితం గురించి మనమే ముందడుగు వేయాలి. నీకేం కావాలో నీకు తెలుసు. అలాంటప్పుడు ఆలోచన దేనికి? పని మొదలుపెట్టు. దాని మీద సమయం కేటాయించు. అప్పుడు నీవనుకున్నది సాధిస్తావు. నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు. మనం ఏంటి చేయకుండా సక్సెస్ రమ్మంటే అది రాదు కదా. మీకో ఉదాహరణ చెప్పనా? మన బిగ్గెస్ట్ స్టార్ ఎవరో తెలుసా? అమితాబ్ బచ్చన్ గారు. ఆయన మొదట్లో 10 ఫ్లాపులు అందుకున్నారు. కానీ ఆయన వెనుకడుగు వేయలేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగారు. ఎప్పుడు మన గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటామో సక్సెస్ అక్కడే ఆగిపోతుంది. ఫస్ట్ అది ఆపేయండి. మిమ్మల్ని మీరు గెలవడానికి ముందు ప్రయత్నం చేయండి. సక్సెస్ అదే వస్తుంది. మీరు ఇలా అనుకొని ఉండొచ్చు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇంకొంతమంది విదేశాలకు వెళ్తున్నారు, ఇంకొంతమంది జాబ్లో సెటిల్ అయిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడైనా అని ఆలోచన వస్తుంది. మీరు వెనుకపడలేదు. మీ దారి, మీ గమనమే వేరుగా ఉంది. మనం జీవితాన్ని ఒక రేస్లా చూడడం చిన్నప్పటి నుండే అలవాటు. మొదటి బెంచి వాళ్ళు టాపర్లు అవుతారు, వారికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే ప్రతి మనిషి జీవితం ఒక్కోలా ఉంటుందో చెప్పలేం. జేకే రౌలింగ్ గారు హ్యారీ పాటర్ రాసినప్పుడు ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పబ్లిషర్లు తిరస్కరించారు. కానీ చివరికి ఆమె రచనలు ప్రపంచాన్ని కదిలించాయి. కాలనెల్ శాండర్స్ గారు కేఎఫ్సి స్టార్ట్ చేసినప్పుడు ఆయన వయసు 65. అర్థమైందా? విజయం ఒక్క టైమింగ్ మీద ఆధారపడదు. అది మనకు సిద్ధమైనప్పుడు, మన దారి మీద నడుస్తున్నప్పుడు వస్తుంది. కొంచెం ఆలస్యంగా వచ్చినా దానికి విలువ ఎక్కువ. మీ ప్రయాణం నెమ్మదిగా ఉంది అనిపించవచ్చు, కానీ అది స్థిరంగా ఉంది, మీకు అనుకూలంగా ఉంది. అది మిమ్మల్ని మీ విజయం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే మీరు తగిన దానికోసం ఎదుగుతున్నారు. మీకు కావాల్సింది దిశ సరైనదైతే ఎంతసేపు పట్టినా మీరు గెలుస్తారు. ఈ మాటలు మీ మనసుని తాకితే ఒక స్నేహితునికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట చలిస్తుంది ఓ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి. మీ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరండి. సుమ ఇన్స్పైర్ మీతో ఉంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరో కొత్త వీడియో కోసం వేచి ఉండండి.